తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని మహాత్మాగాంధీ స్కూల్లోని విద్యార్థులకు పెరుమాళ్ల వెంకటరత్నం, తాడికొండ కోటేశ్వరరావు సహకారంతో సుమారు 20,000 రూపాయల విలువ కలిగిన స్పీకర్, ఐడీ కార్డ్స్, టైలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించి విద్యార్థులకు ఐడీ కార్డ్స్, టైలను అందించారు. కార్యక్రమంలో బాబాజీ సాహెబ్, కాజా, మాగాపు ప్రసాద్, యాళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, టైస్, షూస్ అయ్యి సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. మనం అభివృద్ధి చెందాలి, మనం అందరం బాగుండాలి అంటే కంపల్సరీగా అందరం చదువుకోవాలి. చదువు వల్ల అభివృద్ధి సాధ్యం అవుతుంది. మరి బాల్యం నుంచి కూడా మంచి అలవాట్లతో మీరు చదువుకున్నట్లయితే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. క్రమశిక్షణతోటి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకొని క్రమశిక్షణతో మీరు తెలుసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుకు వచ్చినందుకు దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మహాత్మా గాంధీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకి భీమవరంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తూ రిటైర్ అయిన తాడికొండ కోటేశ్వరరావు ఆయన యొక్క సౌజన్యంతో సుమారు 12,000 రూపాయలు పైగా ఖర్చుతోటి టై, ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే పెరుమాళ్ల వెంకటరమణయ్య గారు మరియు భవానీ గారి యొక్క సహకారంతో 10,000 రూపాయలు పైన మైకు పాఠశాలకు అందజేయడం జరిగింది. అలాగే మానవతా సంస్థ ద్వారా లోపల కూడా 150 ప్లేట్లు, అలాగే స్టాండ్స్ కూడా అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో మనకి అందిస్తున్నారు. మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా బాగా చదివి ఉన్నత స్థితికి రావాలని, అలాగే ప్రైవేటు పాఠశాలలు కన్నా ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిలో ముందుంటారు. పని రాష్ట్రానికి కూడా పేరు ఉంటుంది. ఆయన పనిచేస్తూ మా జాతి పనిచేస్తారు. పాఠశాల ఎంతో అభివృద్ధి చెందించారు. అలాగే ఈ యొక్క అపిరెన్స్, ఐడి కార్డు, టై అన్నిటి వల్ల ఈ యొక్క పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ఉంటారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రార్థనా సమయాన్ని ఈ యొక్క మైక్ ద్వారా జరుపుకుంటామని దాతలకి తెలియజేస్తున్నాం. ఈ యొక్క దాతలకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోలమూరులో గురువారం రాత్రి ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం సొరభి నాటకం అందరినీ ఆకట్టుకుంది. సంతాన గోపాలస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొరభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బద్రీ నారాయణరాజు, బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణరాజు తదితరులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భృగు తన ప్రతిపాదిత యజ్ఞాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్రిమూర్తుల్ని పరీక్షించే అంశంతో నాటకం ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నాట్య మండలి, సొరభి నేషనల్ థియేటర్, ఆర్ వేణుగోపాలరావు బృందం నిర్వహించిన పౌరాణిక నాటకోత్సవాలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. శ్రీనివాస కళ్యాణాన్ని పురస్కరించుకుని కాళ్లకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని భక్తులకు నాటకోత్సవ కమిటీ పంపిణీ చేసింది. అనంతరం వినాయక నాట్య మండలి వేణుగోపాలరావును కోలమూరు నాటక నిర్వహణ సభ్యులు ఘనంగా సత్కరించారు. ధైర్యం కట్టేనా అన్నట్టు ఒక మత్త గజము
ఈ దిక్కున వచ్చింది చూశారా? మత్త గజమా మత్త చకోరమా? ఆహా, చకోరముల వంటి ఆ కన్నులు. ఈరోజు గడిచిన 4 రోజుల నుండి కూడా మన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ సురభి వారి నాటకోత్సవాలు జరగడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే బోపతరాజు శ్రీనివాసవరం గారికి, మంతెన రామరాజు గారికి, తదితర పెద్దలందరకు మా గ్రామం తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సురభి నాట్య మండలి అధినేత, కళాహృదయులు, కళారత్న, అనేక అవార్డులు గ్రహీతలు, వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రముఖుల చేత అవార్డులు అందుకుని దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి సంగీత నాటక అకాడమీ ద్వారా కూడా మన ప్రీతమ రాష్ట్రపతి ముర్ము గారి ద్వారా అవార్డును కూడా అందుకుని అంత గొప్ప కళాసేవ చేస్తున్నటువంటి ఈ వేణుగోపాలరావు గారు మన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ మన దేవస్థానానికి చెందినటువంటి బద్రీనారాయణ గారి విజ్ఞప్తి మేరకు వారి గ్రామం ఇచ్చేసి వారి యొక్క బృందంతో గత 4 రోజుల నుండి కూడా ఈ యొక్క రసజ్ఞులైన ప్రేక్షకులని, వీక్షకుల్ని అలరించి మధురమైన జ్ఞాపకాలని మనకి ఇక్కడ మిగిల్చి వారు ఈరోజు మన నుండి వీడ్కోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భం. గ్రామం తరపున, సురభి కళాకారులందరి తరపున కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. ఇక్కడితో ఆపకూడదు, భావితరాలు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి ప్రయత్నం అమోఘమైనది. మీకు పాదాభివందనాలు. ఈ కళని ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో జరగాలని, ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ వారికి, కోలమూరు గ్రామస్తులకి, ఈ కోలమూరు గ్రామంలో మా సురభి నాటకాలు ఏర్పాటు గావించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు చూసిన తర్వాత ఈ రిపోర్టు మీరు తప్పనిసరిగా టీటీడీ వారికి పంపించాలి, గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఈ సురభి నాటకాలు వస్తున్నాయంటే ఇంతకన్నా ఎక్కువ తండోపతండాలుగా వస్తారని చెప్పేసి నా ఆశయం ఉంది. కాకపోతే మన గ్రామ ప్రజలే కాకుండా ప్రక్క గ్రామ ప్రజలు కూడా అందరూ సమిష్టిగా చేయాల్సిన పని ఇది. ఒక్కరి మీద కాదు, ఒక్కరి బాధ్యత కాదు ఇది. ఇవంతా ఖర్చుతో కూడిన పని. మేము వారు పిలిచాము, తప్పదన్న ఇక కాదనకుండా మేము రావటం జరిగింది. ఎన్నో కష్టాలకి, అధిక ప్రయాసాలకు వచ్చి పక్కన నాటకాలను కూడా పక్కకు పెట్టి రావటం జరిగింది. వారి మీద అభిప్రాయంతో, వారి మీద గౌరవంతో చూద్దామని. ఇంతమంది వస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. మిమ్మల్ని, గ్రామాన్ని చూసిన తర్వాత మంచి ఆశయం కలిగింది. మీరు తప్పనిసరిగా ఒక 4 రోజులే కాదు, 40 రోజుల సురభి నాటకాలు ఏకంగా ఉన్నా కూడా మీరు చూస్తారని ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు భావితరాల కొరకు చూపించిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము చెప్పుకుంటూ, మీకు సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టిప్పర్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కారానికి గళమెత్తారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రావూరి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిందని, స్థానిక టిప్పర్లకు ఒక రేటు, తమకు ఒక రేటు వ్యత్యాసం చూపిస్తున్నారని, దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు ఏ ఇబ్బందులు ఉండవని అనుకునేలోపే స్థానికేతరుల పేరుతో చాలా ఇబ్బందులు పాలవుతున్నామని, స్థానిక అధికారులు కూడా అక్కడి నాయకులతో కుమ్మక్కే మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని, ఎన్నికల్లో హామీలిచ్చిన గ్రీన్ ట్యాక్స్ తొలగింపు ప్రక్రియను, అదనపు ఛార్జీల తగ్గింపును చేపట్టాలని, ఈ విషయాన్ని సీఎంకి, డిప్యూటీ సీఎంకి, పై అధికారులకు తెలియజేయడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.
దేవాలయం టిప్పర్స్ ఓనర్స్. నేను గౌరవ అధ్యక్షుడిగా మాట్లాడుతున్న అడవారి శ్రీనివాసరావు నా పేరు. మేము కొంతకాలం నుంచి గత ప్రభుత్వంలో ఎంతో మేము పోరాడి అయితోటిగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు లాస్ట్ ఏదో బాగుంది అనుకునేటప్పుడు ఈ ప్రభుత్వం ఏదో బాగుంటుంది, బాగా చేస్తుంది, మాకు వద్ది మేము చెప్పి మేమందరం ఈ ప్రభుత్వాన్ని ఎంతో సహకరించి ఎంతో ముందుకు నడిపించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. అప్పుడు మేము 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. పడి కూడా ఈ సంవత్సరం ఏదో కూటమి ప్రభుత్వం వచ్చా బాగుంటుందని చెప్పి ముందుకెళ్ళేటప్పటికి నాకేమీ లేదు. 8 మాసాలు ఇది వచ్చిన సరే పాలసీ విధానం మారలేదు. ఫ్రీ ఇసుక ఉచిత ఇసుక అన్నారు తప్ప ఎక్కడ బ్యానర్లు పెట్టి బోర్డులు పెట్టి లారీకి బోర్డులు అంటించమన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, దాంట్లో అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఫ్రీ ఇసుక అనేది లేదు. అక్కడ 6500 రూపాయలు క్యాష్ తీసుకుని 1400 రూపాయలు బిల్లు కొట్టుకుని 7900 రూపాయలు ఇస్తే లోడ్ వేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేస్తున్నారు తప్ప సామాన్యులకు అందుబాటులో లేని ఇసుక ఇది. సామాన్యులకు అందుబాటులో ఇది గవర్నమెంట్కి ఉపయోగం లేదు. అటు ఈ ప్రజలకు ఉపయోగం లేకుండా ఉన్నట్టుగా ఉంది. మాకు ఉపయోగం లేకుండా ఉంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అది ఏంటంటే ఉచిత ఇసుక అనేది కాకుండా ఏదైనా ఇసుక పాలసీ మార్చి మమ్మల్ని ఏమన్నా కొద్దిగా మాకు ఏదైనా చేదోడు వాదోడుగా మా యూనియన్ తరపున మా లారీ ఓనర్స్ తరపున ఏమన్నా మారుస్తారని చెప్పి మాకు లారీ తిప్పడం చాలా భారంగా అనిపిస్తుంది. గత గవర్నమెంట్ నుంచి కూడా ఈ గవర్నమెంట్కి మేము స్వచ్ఛందంగా అంతా యూనియన్ పరంగా కూడా పోరాటం చేసి ఆ గెలుపుకి మేము దోహదపడ్డాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మా సమస్యలన్నీ తీరుతారని చాలా ఆశ పెట్టుకున్నాం. కానీ ఇవాళ 8 నెలలు అయినా కూడా ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానివలన మేము ఈ పత్రికాముఖంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అధికారులకి మేము తెలియపరచాలనుకున్నది ఏంటంటే, ఇవాళ ఒక లారీకి 25,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టడం అంటే అది లారీ ఏమీ లేని వ్యాపారం లేని టైంలో కట్టడం మాకు చాలా దారుణమైన సమస్యగా ఉంది. దీన్ని వెంటనే ఎలక్షన్ ముందు మీరు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి తక్షణం గ్రీన్ ట్యాక్స్ని తొలగించాలని, అపరాధ రుసుము తొలగించాలని, అలాగే ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది 8 నెలలుగా కూడా అవహేళన అవుతుంది. ఇది తక్షణం ఈ ఉచిత విధానాన్ని పరిశీలించి ప్రజలకి, లారీ ఓనర్స్కి అందరికీ న్యాయం చేసి దీని నుంచి మీరు ఈ 8 నెలల్లో కూడా ఇసుక విధానంలో చాలా అల్లరైపోయింది ప్రభుత్వం. దీన్ని సరిదిద్దుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లారీ ఓనర్స్ పడే ఇబ్బందులు టిప్పర్ యూనియన్ తరఫున ఈ బళ్ళు వెహికల్స్ అన్నీ కూడా 500 బళ్ళు ఉన్నాయి. 500 బండి ఓనర్స్ ఉన్నారు. మొత్తం 2000 వెహికల్స్ ఉన్నాయి మొత్తం అండి జిల్లా వ్యాప్తంగా. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇసుక ర్యాంపుకి వెళ్తే ఆ ఇసుక ర్యాంపులో లోడ్ అయ్యే విధానం కరెక్ట్గా లేదు. ఆ విధానం ఏంటంటే వాళ్ళ వెహికల్స్ వచ్చేటప్పటికి 3,000 రూపాయలకి లోడ్ అయితే మన బండి వచ్చేది 6,000 రూపాయలు లోడ్ అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికండి. ఇక్కడ భీమవరంలో ఉన్న పరిస్థితి అయితే మటుకు జిల్లా వ్యాప్తంగా భీమవరంలో ఉన్న పరిస్థితి అయితే ఆ వెహికల్స్ వచ్చి ఇక్కడ 10,000 రూపాయలు కొడితే మా అన్లోడింగ్ చేస్తే మేము వచ్చి 13,000 రూపాయలకి అన్లోడ్ చేయవలసి ఆ వెహికల్స్ అన్నీ కూడా మా ఏవి కూడా దిగుమతి చేయట్లేదు. ఎక్కడ లారీ అక్కడే ఆగి ఉందండి. ఇది అర్థం చేసుకొని ఆ జిల్లాలో ఉన్న బళ్ళకి మాకు ఒకే విధంగా లోడింగ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీన కళాశాలలో కోడింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా రూపొందించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ కోడింగ్ కాంపిటీషన్ 2 విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం విద్యార్థులకు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం విద్యార్థులకు ఎక్స్పర్ట్ లెవెల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్నాలజీలో ఎంత మార్పులు చోటు చేసుకున్న కోడింగ్ లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థి అన్ని రంగాల్లో విజయం సాధించగలరని, అందువల్లే ప్రత్యేకంగా కోడింగ్ కాంపిటీషన్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు 2 విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోడింగ్ క్లబ్ కన్వీనర్ కె డేవిడ్ రాజు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ కోడింగ్ క్లబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సినారియోలో. ఎస్ఆర్కేలో తీసుకుంటే సినీ క్లబ్ కాడి నుంచి కోడింగ్ క్లబ్ వరకు. సినీ క్లబ్లు అంటే ఎవరికైతే ఆర్టిస్టిక్ ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళకి అది, అలాగే టెక్నాలజీలో హైయెస్ట్ అనేది కోడింగ్ అనమాట. ఈరోజు ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని అటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే కోడింగ్ ఈజ్ డెడ్ అంటున్నారు. సో అయినా సరే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిదానికి ఏది జెన్ఐ అంటే జెన్ఐకి సంబంధించినవన్నీ కూడా
పిల్లలు నేర్చుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ. అలాగే కోడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కోడింగ్ క్లబ్ ద్వారా మా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దాంట్లో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడింగ్ క్లబ్ని అందరూ ఉపయోగించుకుని సరౌండింగ్ కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చిన రావచ్చు, వచ్చి కోడింగ్ క్లబ్లో ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ అవకాశం ఇచ్చేది థ్యాంక్ యూ. On behalf of our SRKR Engineering College Coding Club, we are organizing an inter-college level event on coding in the two levels, that is a beginner level and a expert level. For the beginning level, for the first and second year, for the expert level it is third and fourth. It is a very nice program because everyone should know about coding nowadays to get any job in any organization. So the coding club continuously striving to improve the coding skills and conducting this type of events will enhance the skills of the students and the competitiveness in the coding. I think we are conducting an Icon Codex 2K24, then event. It is a competitive programming event. It is between the beginner level and the expert level. The beginner level between the first years and second year, and expert level between the third year and the fourth year. In beginner level, the competition between the juniors, the students we are practicing the coding competitions. So this competition may be good for their growth in their personal growth for the competitive programming. It is good for their jobs also. So they are to inculcate the habit of coding among the students, because nowadays coding is very essential. So without coding, it's very hard to get the jobs in the current scenario. To inculcate that habit of coding, so we are choosing this platform to make the students aware about the coding and the competitive coding. That is the reason why we are conducting this coding competition. This is the intra-college competition. That means everyone in SRKR Engineering, they can register for this contest. We are conducting in two levels, beginner level and expert level. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా భీమవరం ట్రాఫిక్ పోలీస్ విజ్ఞాన వేదిక సేవా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి హైస్కూల్ నందు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మైనర్ బాలబాలికలు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదం జరిగినప్పుడు వారితో పాటు వారిని ప్రోత్సహించిన గార్డియన్ తండ్రి కూడా శిక్షార్హుడు అవుతాడని, డ్రైవింగ్ చేసేవారు లైసెన్స్ తో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ ను విద్యార్థులకు తెలియజేశారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ పాఠశాలలోని విద్యార్థులకు ఫిబ్రవరి 10వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గగారిన్, స్కూల్ కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. అందుకనే మీకు 18 ఇయర్స్ వచ్చేటంత వరకు బండి తోలకండి, అర్థమవుతుందా? తర్వాత ఒకళ్ళు బండి తోలితే హెల్మెట్ పెట్టుకోండి. మీకు బండి ఇచ్చినందుకు మీ తండ్రికి పనిష్మెంట్ ఇస్తాం. అంటే మీరు విద్యార్థులు కదా, మీ భవిష్యత్తు పాడవుతుందని మీ తండ్రికి ఫైన్ వేస్తాం. నేను సెల్ ఫోన్స్ అసలు మాట్లాడకూడదు డ్రైవింగ్లో. మీరు ఎక్కువ సెల్ ఫోన్స్ వాడుతున్నారు. ఎంతమంది దగ్గర ఉన్నాయి సెల్ ఫోన్స్? మీరంతా దేశానికి మంచి పౌరులు అవుతారు. ఏంటంటే మీరే పరిపాలించాలి. మాలాంటి ఉద్యోగాలన్నీ మీరే చేస్తారు మా తరం అయిపోయిన తర్వాత. మీరంతా దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు, పిల్లలంటే, స్కూల్ పిల్లలంటే. అందుకని మీరు ఈ టైంలో క్రమశిక్షణగా ఉంటే మీ లైఫ్ అంతా సిస్టమేటిక్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఎప్పుడు లెఫ్ట్ సైడే నడవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎప్పుడు క్యూ సిస్టమ్ పాటించాలి. మనం ఎప్పుడు క్యూలో ఉంటే ప్రతిదీ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ట్రాఫిక్ మీద. మీరు సిస్టంగా నడిచారనుకో ట్రాఫిక్ కూడా ఎక్కడ బంద్ అవ్వదు. ఏంటంటే బస్సులు, స్కూటీలు వీళ్ళంతా అడ్డదిడ్డంగా ఒకటి ఆగిందనుకో, ఆడ వెనక ఆగితే స్లోగా నడుస్తుంది, పక్కకు వచ్చేస్తాడు, మళ్ళీ ఆ పక్కకు వచ్చేస్తారు, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. నడిచేటప్పుడు కూడా అంతే, ఒక సైడ్ నడరు, ట్రాఫిక్ మధ్యలో ఉంటుంది, మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తారు పిల్లలు. లైసెన్స్ వాడితేనే నీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయి. లైసెన్స్ లేని అమ్మాయి నువ్వు యాక్సిడెంట్ అయ్యింది అనుకో, నీకు ఏమీ రాదు, మళ్ళీ నీ మీద కేసు అవుతుంది. నువ్వు లైసెన్స్ లేకుండా బైక్ నడిపినందుకు నీ మీద కేసు అవుతుంది. గవర్నమెంట్ లైసెన్స్ ఎందుకు ఇచ్చింది? నువ్వు బండి తొక్కచ్చు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్కి లైసెన్స్ ఉంటేనే వాడు ఆర్టీసీ బస్సు ఎక్కుతాడు. వాడికి డ్రైవింగ్ వచ్చినా లైసెన్స్ ఉండాలి. అలా ప్రతిదానికి ఒక లైసెన్స్ ఉండాలి. నో పార్కింగ్ అంటే రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు, అందరూ ఆగుతుంటాయి, పక్కన మనం వెహికల్స్ ఆపుతాము, ఆ మధ్యలోకి ఇలా ఎదురుకెళ్ళిపోతుంటారు. దానివల్ల మీరు అన్నీ ఆగినాయి కదా అని అవతల నుంచి ఓ వ్యక్తి స్పీడ్గా వచ్చాడనుకో,
మధ్యలోంచి మీరు వెళ్తే అవుద్ది, యాక్సిడెంట్ అవుతుంది. ఎవరు తప్పు అవుతాప్పుడు మందే తప్పు. అందుకని రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కంపల్సరీగా మనం జాగ్రత్త వహించి అక్కడ పద్ధతులు ఏంటో అనుసరించాలి. మనకు తెలియని చోటుకి వెళ్ళామనుకో అక్కడ ఎటు వెళ్తున్నారు, ఎవరు ఎటు రోడ్డు దాటుతున్నారు, ఎటు తిరిగి ఎటు వెళ్ళాలి, నువ్వు ఏ సెంటర్లోంచి ఏ సెంటర్లో దాటాలన్నా ఎడమవైపు నుంచి వెళ్ళాలి. ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఒక సర్కిల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు రైట్ సైడ్కి వెళ్ళాలనుకో ఆ సర్కిల్ సెంటర్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అలా వెళ్ళాలి. ఇలా షార్ట్ కట్ వెళ్ళిపోం. అలా కొన్ని పద్ధతులు ఉంటాయి, కంపల్సరీగా పాటించాలి. అలా షార్ట్ కట్లు వెళ్తే అవతలోడు పద్ధతి ప్రకారం వస్తాడు, నేను గుర్తేస్తాడు. అందుకని పిల్లలు మీరు కంపల్సరీగా మీ పేరెంట్స్కి అవేర్నెస్ చేయండి. మీరు కూడా జాగ్రత్త పాటించండి. రోడ్డు మీద క్రమంగా డిసిప్లైన్డ్గా ప్రయాణం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మనం సేఫ్ సైడ్గా ఉంటేనే రేపొద్దున మన కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. నేను అందరికీ ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు కూడా రావడానికి కారణం ఏంటంటే రోడ్డు మనం ఏ వైపున మనం నడిస్తే మనం ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్తాం. అదేవిధంగా చిన్నప్పుడే అప్పుడే వెహికల్స్ కానీ తీసుకుని నడిపితే ఎటువంటి ఏమైనా సంఘటనలు ప్రమాదకరమైన సంఘటనలు జరిగితే మనకి రక్షణ ఏంటి? ఎందుకంటే ఇది మనకి 18 సంవత్సరాలు దాటకుండా మనం మోటార్ సైకిల్ కానీ తీసామనుకోండి, మీరు వెహికల్ ఏమాత్రం యాక్సిడెంట్ అవుతే అది ఎవరికి ఇబ్బంది అవుతుంది? మీ తల్లిదండ్రులు కంటే. మానవ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం మన తల. మన తలకి ఎటువంటి దెబ్బ తగిలినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు. కాబట్టి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలి, మన వెనక ఉన్న వాళ్ళని సంరక్షించుకోవాలి అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు వాహనాలపైన ద్విచక్ర వాహనం అనండి, అలాగే కారు అనుకోండి సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ద్విచక్ర వాహనం పైన హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు మరి దేశమంతటా జరుగుతూ ఉంటాయి, ఒక రాష్ట్రమే కాదు. అయితే ప్రధానంగా ఇందులో భాగంగా మరి వాళ్ళ 2వ పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఈ ట్రాఫిక్ మీద ఏదైతే మరి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి, ఎవరైతే లైసెన్స్ లేకుండా ఇంకా వయసు రాకుండా లైసెన్స్ లేకుండా ఈ స్కూటీలని కానీ ఈ పిల్లలు నడిపి ఏదైనా ప్రమాదం చేసినట్టయితే తర్వాత అవతలకి ఏదైనా యాక్సిడెంటల్గా ఇబ్బంది అయ్యి కేసు అయితే బండి తోలేటువంటి పిల్లలకు కాకుండా ఆ పేరెంట్ ఏదైతే సంరక్షకుడు గార్డియన్ ఎవరైతే ఉంటారో ఆ ఫాదర్కి ఇవాళ పనిష్మెంట్ అనేది ఒక చట్టం కింద వచ్చింది. మరి అటువంటి చట్టాలను మీకు తెలియజేయాలి. విద్యార్థుల ద్వారానే ఇటువంటి రూల్స్ కానీ అవేర్నెస్ అన్నీ కూడా మీ ద్వారానే మీ తల్లిదండ్రులు తీసుకురావాలని చెప్పేసి ఇవాళ మన భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి నారాయణమూర్తి గారు, అలాగే ఎస్ఐ గగారిన్ గారు మరి ఈ స్కూల్కి వచ్చి మీ అందరికీ కూడా ట్రాఫిక్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ రూల్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. సమాజంలో డ్రైవర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, నిర్ణీత సమయంలో తగిన గమ్యస్థానాన్ని చేర్చగలిగే శక్తి ఒక డ్రైవర్కి మాత్రమే ఉందని భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి అన్నారు. డ్రైవర్స్ డే సందర్భంగా భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 10 మంది డ్రైవర్లను సత్కరించారు. డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యానికి చేర్చి ఆర్టీసీ పట్ల నమ్మకం పెంచాలని, ఆర్టీసీ అభివృద్దిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్స్ పాత్ర కీలకమన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ డ్రైవర్ల వల్లనే నిత్యం ఎంతో మంది ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ డ్రైవర్స్ డేను పురస్కరించుకుని భీమవరం ఆర్టీసీ బస్టాండ్లోని 10 మంది డ్రైవర్లను సత్కరించామని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పార్వతి, శైలజ, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆ చట్టం యొక్క ఆవిష్కరణ అలాగా రూపాంతరం చెందుతూ అలాగే కార్లు, బస్సులు, రకాల వాహనాలు రావడం జరిగింది. మరి ఇవన్నీ నడపాలంటే ఎవరో ఒకటి కావాలి కదా, కావాలా అక్కడ వాటికి వెళ్ళిపోతాయి, ఇంకా రాలేదు కదా డ్రైవర్లెస్ కార్లు. కాబట్టి చక్రాలు ఉన్న వాహనాలన్నీ నడపడానికి సారదు. మనం యాక్చువల్గా మహాభారత కాలం నుంచి మహాభారతంలో గొప్ప సారథి ఎవరు తెలియదు, ఎవరైనా మొత్తం వాటి డ్రైవర్ సారథి డ్రైవర్. కాబట్టి అక్కడి నుంచి కూడా మనందరికీ కూడా ఆదర్శం. డ్రైవింగ్ అంటే డ్రైవర్ యొక్క నిర్దేశం, ఆయన యొక్క జాగ్రత్త ఉంటే మన ప్రయాణం సాఫీగా సాగుతుంటుంది. అంతేనా? డ్రైవర్ గారు ఎటో ఆలోచిస్తూ ఎటో తీసుకెళ్తూ మనం విజయవాడ వెళ్ళాలంటే ఆయన హైదరాబాద్ తీసుకెళ్తే అవ్వదు కదా. కాబట్టి డ్రైవర్ గారి యొక్క పనితీరు మీద, డ్రైవర్ గారి యొక్క ఆలోచన దాని మీద, ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ మీద మొత్తం అంతా ఆధారపడుతుంది. అలాగే మన ఆర్టీసీకి
రోజుకి మన భీమవరం డిపో తీసుకుంటే 30,000 మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సులో రోజు 30,000 మంది ఉచితంగా ట్రావెల్ చేస్తారు. మగ పిల్లలు అయితే 7వ తరగతి లోపల, ఆడపిల్లలు అయితే కనుక 10వ తరగతి వరకు ఇంటి దగ్గరికి ఆడ స్కూల్కి 20 కిలోమీటర్లు. భారతదేశంలో 72 ఆర్టీసీలు ఏ ఆర్టీసీలలోనే ఈ ఫెసిలిటీ లేదు, మన ఒక్క దాంట్లోనే ఉంటుంది. అది కూడా నెల నెల రావట్ల మన దగ్గరికి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తాం లాస్ట్. కాబట్టి ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ జరుగుతుంది. మరి దీని అంతటికి ముందు సార్లు ఎవరు, మన సార్లు మన శ్రీకృష్ణులు ఎవరు, మన డ్రైవర్స్ ఎవరు. కానీ ప్రయాణ సాధనం బస్సులు. మరి ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను ఏర్పాటు ఆర్టీసీ డ్రైవర్లు ఇప్పుడు తెల్లవారుజామున వెళ్తారు, మళ్ళీ రాత్రి ఎప్పుడైతే తెలియదు. మీకు మళ్ళా ఈ తల్లిదండ్రులను చూసుకోవడం, మళ్ళీ పిల్లలను చూసుకోవడం జరగదు. వాళ్ళ జీవితమే ప్రయాణం. నిరంతరం కష్టపడే వ్యక్తులు డ్రైవర్లు. మరి మన ప్రాణాలని ఓ బస్సు ఉందంటే 70 మంది సుమారు ఎక్కుతారు. ఇక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళచ్చు. ఈ గంటల ప్రయాణంలో ఆ డ్రైవర్ ఒక కునికేస్తే మొత్తం 70 మంది వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళు తన ప్రాణాలతో పాటు మన ప్రాణాలతో కాపాడే వ్యక్తులు ఎవరంటే డ్రైవర్. మంచి అవకాశం మాకు కల్పించడానికి నేను చాలా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని పిఎం గారు రంగసాయి గారు ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మనం ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యం చేరాలంటే దానికి కావాల్సిన వ్యవసాయకి డ్రైవర్ని వాళ్ళు స్టడీగా ఉంటేనే మనం గమ్యం నుంచి ఇంకో గమ్యానికి క్షేమంగా చేరగలం. అలాంటి ఒక సేఫ్గా మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకునే డ్రైవర్స్ అందరికీ కూడా డ్రైవర్స్ శుభాకాంక్షలు. దేవుని ప్రేమతోనే ఈ లోకంలో వర్ధిల్లుతున్నామని రెవరెండ్ సంతోష్ రెడ్డి అన్నారు. భీమవరం మండలం తుందూరు గ్రామంలో పిల్లి ఆశీర్వాదం జ్ఞాపకార్థం రాజా సౌండ్స్ అధినేత పి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ సువార్త సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. వైఎఫ్ఏ క్వయర్ టీం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తుందూరు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ సిహెచ్ జాకబ్ రాసు, సంఘ సిఆర్ మైలాబతుల మోజెస్ తో పాటు సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ సంఘ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా కొంతమంది మరి కనబడతలేదా బిల్డింగ్? ఈ బిల్డింగ్ వచ్చిందంటే ఆయన ప్రేమిస్తుందంటే కదండి. ఇంకా నేను చెప్తాను, మరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడంటే నన్ను ప్రేమించడం బట్టే కదండి. ఇవన్నీ నిజాలే. కానీ ఇంకొక నిజం చెప్తాను వినండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేంటో తెలిసిన? ఆయన మన లోపములను సరిచేస్తాడు. దేవుని చేత నువ్వు సరిచేయబడుతున్నావు అంటే ఆయన నిన్ను చాలా ప్రేమిస్తాడని అర్థం. తండ్రి ప్రేమిస్తే ముద్దులు ఒక్కటే పెట్టడు, తన బిడ్డలు చేసే తప్పిదములను సరిచేస్తాడు. ప్రేమకు కొవ్వు యాడ్ అవుద్ది. అది ఎలా ఉంటుందంటే, సిగరెట్ కాల్చినా పర్లేదు లేరా బాబు, నువ్వు కాల్చరా, నీ వయసు నేను కూడా కాల్చాను అంటాడు ఆయన. అలాంటి ప్రేమల గురించి మాట్లాడలేదు, అది వేరే రకమైన ప్రేమ. కానీ దైవికమైన ప్రేమ ఏంటో తెలిసిన? ఆ వైపు చూడాలి. ఆయన మన లోపములను సరిచేస్తాడు. మనం దేవుని చేత సరిచేయబడుతున్నాము అంటే ధైర్యంగా చెప్పచ్చు, నా ప్రభు నన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వారి జీవితంలో సరి చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత మూర్ఖంగా వెళ్తారంటే వాళ్ళకి అన్ని తెలుసు, కానీ వారు సరి చేసుకోరు. వారికి దేవుని ప్రేమ ఇప్పటికి కాదు ఎప్పటికీ అర్థమవుతుంది. వాడు బైబిల్ నుంచి నేను మాట్లాడుతున్నా, యేసు వాడిని ప్రేమించి వెంటనే ఒక మాట అన్నారంట, నీకు ఒకటి కొదువుగా ఉంది బాబు, నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు దశ భాగాలు ఇచ్చావు, తల్లిదండ్రులను సన్మానించావు, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించావు, నీ పొరుగు వారిది ఏది ఆశించలేదు. వాట్ యు సెడ్ ఇస్ రైట్. నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ నీకొక్కటి కొదువుగా ఉంది. అదేంటో తెలిసిన? నువ్వు మిక్కిలి ఆస్తి గలవాడువు గనుక నీ ఆస్తి మీ పేదలకిచ్చి నన్ను వెంబడించు.
నువ్వు అడిగిన స్థలానికి వెళ్ళాలంటే రూట్ నేనే. ఉండి మండలం చెరుకువాడలో ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవు ప్రాణాలు విడిచింది. గోమాతకు పూజలు చేసి కన్నం చేశారు. శుక్రవారం గోమాత మరణించిన ప్రదేశంలో అన్న సమారాధన నిర్వహించినట్లు వినాయక యూత్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు త్రిమూర్తులు డి రామలింగేశ్వరరావు, ఆంజనేయులు మాట్లాడుతూ గోమాత హిందువులకు పూజనీయమన్నారు. గోహత్య మహాపాతకమన్నారు. గోవులను సంరక్షణ చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కోట నాగేశ్వరరావు, పాండ్రంకి సీతయ్య నాయుడు, పడమటి త్రిమూర్తులు, మన్యం దుర్గాప్రసాద్, చెరుకువాడ వినాయక యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గోమాత సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభలో ఒక ముఖ్య కారణం అన్న సంబరాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని ఏర్పాటు చేయడం జరిగిందంటే మొన్న 17వ తారీఖుని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆవు మరణించడం జరిగింది. ఆవుని అంత్యక్రియలన్నీ చేసుకుని ఈ రోజున అందరం కలిసి చెరుకువాడ కుర్రవాళ్ళు అందరూ కలిసి ఈరోజు 9వ రోజు అందరూ కలిసి హైందవ ధర్మాన్ని కాపాడాలని, గోమాతని కాపాడాలని ఈరోజు ఇక్కడ అన్నసంబరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2000 మందికి ఈరోజు భోజనాలు పెట్టడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క గోమాతని అందరూ కూడా కాపాడాలి, గోమాతను పూజించాలి. మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో ఉన్న గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అని లెక్కేసుకుని ఈ రోజున మేము హైందవ ధర్మాన్ని కాపాడాలని ఈ రోజున ఇక్కడ అన్నసంబరాధన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గోమాత మరణించడం జరిగింది. 17వ తారీఖు బుధవారం నైటు యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు ఢీకొని ఒక సూడావు మరణించడం జరిగింది. దానికి యూత్ కుర్రోళ్ళు చూసి, వినాయక యూత్ కుర్రోళ్ళు చూసి ఆ ఆవుని వీలైనంత వరకు దానికి ఏదో ఒకటి చేయాలని ఆలోచించి హిందూ ధర్మం కోసం నైట్కి నైట్ పురమాయించి జేసీబీ పురమాయించి పోడ్చడం జరిగింది. నేను దీనికి వచ్చి ఆ వినాయక ఉత్సవాలు చూసి దాన్ని వచ్చి పెద్ద భారీ లెవెల్లో తీసుకెళ్ళి ఈ రోజుని 2000 మందికి భోజన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఆ గోమాత యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని ఆ గోమాత యొక్క ప్రసాదం తీసుకుని ఈ రోజుని ఇక్కడ చేశారు. జై శ్రీరామ్ అండి. ఈ చెరుకువాడ వినాయక యూత్, చెరుకువాడ ప్రజలు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ తరపున వీళ్ళందరినీ అభినందించదలసిన విషయం ఇది. ఎందుకంటే మన మండలానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, ఇటువంటి కార్యక్రమం ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ. విశాఖ స్టీల్ కు భారీగా ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి 72.366 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఆలయానికి అందించిన తమిళనాడుకు చెందిన భక్తులు. ప్లాస్టిక్ నిషేధంలో అందరూ భాగస్వాములు కండి. భీమవరంలో తిరుమల స్కూల్ విద్యార్థులచే ప్లాస్టిక్ నిషేధ ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు. భీమవరం నుండి కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చినబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.